కరెంట్ అఫైర్స్. సతీ ఆచారం గురించి తొలి సూచన ఏ శాసనంలో ఉంది? సతీ ఆచారం గురించి తొలి సూచన ఏ శాసనంలో ఉంది? భానుగుప్తుని ఎరాన్ శాసనం. భానుగుప్తుని ఎరాన్ శాసనం. నెక్స్ట్, బీబీ కా మక్బారా అనేది 1678లో ఔరంగజేబు కుమారుడు ఆజాం షాచే నిర్మించబడిన ఒక సమాధి. ఇది డాష్లో ఉంది. బీబీ కా మక్బారా అనేది 1678లో ఔరంగజేబు కుమారుడు ఆజాం షాచే నిర్మించబడినది. ఇది ఒక సమాధి. ఇది ఔరంగాబాదులో ఉంది. ఔరంగాబాద్లో ఉంది. భారతదేశంలోని మహారాష్ట్రలో ఔరంగాబాదులో ఉన్న ఒక సమాధి ఇది. దీనిని ఔరంగజేబు కుమారుడు ఆజాం తన తల్లి అయిన దిలైస్ బాను బేగంకి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క సమాధి ఔరంగాబాదులో ఉంది. గడియారంలో అర్ధరాత్రి కావటంతో జవహర్లాల్ నెహ్రూ రావి ఒడ్డున త్రివర్ణ జాతీయ జెండాను ఏ రోజున ఆవిష్కరించారు? గడియారంలో అర్ధరాత్రి కావడంతో జవహర్లాల్ నెహ్రూ రావి ఒడ్డున త్రివర్ణ జాతీయ జెండాను ఏ రోజున ఆవిష్కరించారు? డిసెంబర్ 31, 1929. డిసెంబర్ 31, 1929. ఇక గడియారంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 1929 డిసెంబర్ 31వ తేదీన జవహర్లాల్ నెహ్రూ రావి చెట్టు ఒడ్డున త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పురాణాలు ఎన్ని? పురాణాలు ఎన్ని? పురాణాలు 18. వీటినే మనము అష్టాదశ పురాణాలు అని చెప్పుకుంటాము. ఇవి 18. ఆరుగా వీటిని 3 భాగాలుగా విభజించారు. గ్రేట్ బారియర్ రీఫ్ ఏ తీరంలో ఉంది? గ్రేట్ బారియర్ రీఫ్ ఏ తీరంలో ఉంది? తూర్పు ఆస్ట్రేలియా. ఇది గ్రేట్ బారియర్ రీఫ్ తూర్పు ఆస్ట్రేలియా తీరంలో ఉంది. భారతదేశంలో అత్యంత తేమగా ఉండే ప్రదేశం ఏది? భారతదేశంలో అత్యంత తేమగా ఉండే ప్రదేశం ఏది? మాసిన్రామ్. మాసిన్రామ్ ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలో షిల్లాంగ్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇది భారతదేశంలో అత్యంత తేమతో కూడినటువంటి ప్రదేశం. మాసిన్రామ్ ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలో షిల్లాంగ్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇది భారతదేశంలో అత్యంత తేమతో కూడినటువంటి ప్రదేశం. మినరల్ ఆయిల్ భారతదేశంలో మొదట ఎక్కడ కనుగొనబడింది? మినరల్ ఆయిల్ భారతదేశంలో మొదట ఎక్కడ కనుగొనబడింది? డిగ్బోయ్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని ఈశాన్య భాగంలో టిన్సుకియా అనే జిల్లాలో ఒక పట్టణం మరియు ఒక ప్రాంతము. కమిటీ. ముడి చమురు భారతదేశంలో మొదట డిగ్బోయ్ వద్ద కనుగొనబడింది. డిగ్బోయ్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని ఈశాన్య భాగంలో టిన్సుకియా జిల్లాలోని ఒక పట్టణం మరియు ప్రాంత కమిటీ. ముడి చమురు భారతదేశంలో మొదట డిగ్బోయ్ వద్ద కనుగొనబడింది. భారత కంట్రోల్ మరియు ఆడిట్ జనరల్ సాధారణంగా దేని యొక్క రసీదులు మరియు వ్యయాలను ఆడిట్ చేయరు? భారత కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ సాధారణంగా దేని యొక్క రసీదులు మరియు వ్యయాలను ఆడిట్ చేయరు? స్థానిక సంస్థలు.
భారత కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ సంస్థల రసీదు మరియు వ్యయాన్ని ఆడిట్ చేస్తుంది. రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరినప్పుడు అతను స్థానిక సంస్థల ఖాతాను ఆడిట్ చేస్తాడు. గవర్నర్ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. గవర్నర్ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. గవర్నరు తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరాలు పదవీకాలం. రాష్ట్రపతి విశ్వాసం ఉన్న సమయంలో అతను పదవిలో ఉంటారు. ఎవరి ద్వారా భారత పౌరసత్వం మంజూరు చేయబడుతుంది? ఎవరి ద్వారా భారత పౌరసత్వం మంజూరు చేయబడుతుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం భారతీయ పౌరసత్వాన్ని జననం, సంతతి నమోదు మరియు సహజీకరణము పొందేందుకు 4 మార్గాలున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి టీచర్స్.